హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి. సారీ గైస్, మన వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. అంటే చిన్న వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మనం దాని మీద ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అయినాయి. అండ్ లేట్ అయినా నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకొస్తాను కదా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇండియాలో ఫుడ్ మాఫియా ఎట్లా బిహేవ్ చేస్తుంది, దీనివల్ల మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అలాగే మన బాడీలోకి మనకే తెలియకుండా మనం రోజువారీ 0.99% పాయిజన్ అనేది తీసుకుంటున్నాం. ఎలా అనేది దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. అండ్ చాలామంది మనకు తెలియకుండా మనం తింటున్నాము అనగానే కొద్ది డౌట్ వస్తుంది, అసలు పాయిజన్ ఎలా తీసుకుంటున్నాము అని. మనం పాయిజన్ కొనుక్కోకుండానే మనం డైలీ పాయిజన్ తీసుకుంటున్నాం, అది మన ఫుడ్లోంచి వస్తుంది. అది చాలా వరకు ఎలా గమనించాలి, ఎలా దాన్ని అధిగమించాలి అనే దాని గురించి వాళ్ళ వీడియో చేస్తున్నాను గైస్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం బయట తీసుకునే ఫుడ్ ప్యాకింగ్ అయిన వాటి కన్నా మనం లూజ్ తీసుకుంటూ ఉంటాం కదా. ఆ లూజ్ తీసుకునే వాటిల్లో ఏంటంటే చాలా వరకు కల్తీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే గ్రేడ్ 1 ఆర్ 2, గ్రేడ్ 1 అనేది ఫుడ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అంటే ఇన్ టైంలో తీసింది గ్రేడ్ 1 వస్తుంది. గ్రేడ్ 2 అనేది ఇన్ టైంలో కాకుండా దాని ఎక్స్పెండెడ్ డేట్. అంటే ఇప్పుడు ఒక చెప్తాను చూడండి, ఎలాగంటే మనకి టీ టీ పొడి వస్తుంది కదా. ఆ టీ పొడి ఏంటంటే దాని ఏజ్ వచ్చేసి 1 to 2 years మాత్రమే. అంటే పర్ఫెక్ట్గా దాని యొక్క రుచి, దాని టేస్ట్ ఇవన్నీ రావాలంటే 1 to 2 years వరకు మాత్రం పెంచితేనే దాని యొక్క వ్యాలిడిటీ వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్పెండెడ్ చేసి, అంటే ఎక్కువ రోజులు పండించి ఎక్కువ ఆకులు రావాలని చెప్పేసి దాని యొక్క రుచి, దాని యొక్క ఎలా అంటే స్మెల్, వాసన, రుచి ఇవన్నీ పోయే వరకు ఉంచేసి తర్వాత దాన్ని యొక్క క్రషింగ్ చేసి మళ్ళీ అందులో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి దాని యొక్క టేస్ట్ ఇవన్నీ రావడం కోసం దాన్ని మళ్ళీ రీప్యాక్ చేస్తారు. అది ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్యాకింగ్, అంటే ఒక బ్రాండెడ్ ప్యాకింగ్కి పంపించారు, ఒక లూజ్ ప్యాకింగ్కి మాత్రమే పంపిస్తారు. మనం బయట చూడండి, లూజ్ 50 రూపీస్ ప్యాకెట్ అని, లేదంటే 10 రూపీస్ ప్యాకెట్ అని వైట్ కలర్లో ప్యాక్ చేసి ఉంటాయి చూసారా, అవి అలాంటివి వాటిల్లో అలా వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం, ప్రజెంట్ సమ్మర్ సీజన్, అంటే కొన్ని సీజన్స్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ మనం బాగా ఎక్కువ తింటూ ఉంటాం. కానీ ఇక్కడ తెలియని చాలా మందికి విషయం ఏంటంటే, ఫ్రూట్స్లో చాలా దారుణమైన కెమికల్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే పచ్చిగా ఉన్నప్పుడే కోసేసి దాన్ని హార్మోన్ అట్రాక్ట్, అంటే డబుల్ దాని యొక్క హార్మోన్స్కి మన బాడీలో ఎలాగ హార్మోన్స్ జనరేట్ అవ్వడం కోసం కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయో, అలాగే ఈ ఫ్రూట్స్ విషయంలో కూడా కొన్ని డ్రగ్, అంటే కొన్ని కెమికల్ డ్రగ్స్ అలాంటివి అవ్వచ్చు. అండ్ కొన్ని హార్మోన్ డెవలప్మెంట్ సంబంధించినవి కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇలాంటివి ఏం చేస్తారంటే వాటికి ఇండెక్స్ చేస్తున్నారు ఈ మధ్యన కొంతకాలంలో. అలాగే వాటర్ మిలన్ విషయంలోకి వచ్చేటప్పటికి చాలామంది చాలా చోట్ల దొరికినాయి కూడా ఒక ఫుడ్ కలర్ని, అంటే ఒక కెమికల్ రెడ్ కలర్ని ఇండెక్ట్ చేసి, అంటే పచ్చిగా ఉండగానే కోసేసి దాని ఒక, అంటే చాలా వరకు మనం చెట్టు ముగ్గిన కాయ కాకుండా మనకి వాళ్ళు ముందుగానే కోసేస్తారనమాట పచ్చిగా ఉండగానే. అది ఒక వాటర్ మిలనే కాదు, మ్యాంగోస్, అంటే మామిడికాయలు, ఈ పుచ్చకాయ, ఇంకా మనం చూసుకుంటే దానిమ్మకాయ, బత్తాకాయ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాపిల్స్ కూడా ఇదే చేస్తూ ఉంటారు, పచ్చిగా ఉండగానే కోసేసి వాటికి కోటింగ్ వేస్తారనమాట. అలాగే నిల్వ ఉండడం కోసం కూడా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి ఉంచుతూ ఉంటారు. ఇలాంటివి మనం తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి మేజర్గా వస్తున్నాయి. అండ్ ఈ మేజర్ ఇష్యూస్ రావడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా వరకు తగ్గి అతి తక్కువ వయసులోనే చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్తోనో, లేదంటే బ్లడ్ ప్రెషర్తోనో, బ్లడ్ క్లాట్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఈ ఫుడ్ యొక్క ఎఫెక్ట్ బాగా పడుతుంది. అది కూడా మనం ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడం. అలాగే చికెన్ విషయంలో కూడా ఏం జరుగుతుందంటే, ఆ చికెన్ బేగా, అంటే కోడి బేగా పెరగడం కోసము వాటికి ఇచ్చే కొన్ని హార్మోన్ ఎఫెక్టెడ్ ప్రోటీన్స్ కానీ, లేదంటే హార్మోన్స్ డెవలప్మెంట్ వ్యాక్సిన్స్ కానీ, డ్రగ్స్ కానీ. డ్రగ్స్ అంటే ఇక్కడ చాలా విషయాలు ఉంటాయండి. మనము బయట వినే డ్రగ్స్ వేరు, వీటికి ఇచ్చే డ్రగ్స్ వేరు. మనం మెడిసిన్స్లో కూడా డ్రగ్స్ యూజ్ చేస్తాము, అది మనకి అనుకూలంగా ఉండే డ్రగ్స్ మాత్రమే. అంటే హ్యూమన్లో డెవలప్మెంట్ అవ్వేదానికి వేరే, అంటే ఇక్కడ చాలా వరకు మనము డిఫరెంట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయన్నమాట.
మొత్తులోకి వెళ్ళేది వేరు అండ్ బాడీలో కొన్ని డ్రగ్స్ డెవలప్మెంట్స్ చేసేది వేరు అనమాట. దీని గురించి సపరేట్గా మీకు ఒకసారి నేను టాపిక్ చెప్తాను అనమాట. అది మీకు ఇప్పుడు చెప్తే అర్థం అవ్వదు. అలాగే మనము చాలా వరకు చికెన్ విషయంలో కానీ ఎగ్స్ విషయంలో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము ఈ ఎక్కువగా తినడం వల్ల చాలా వరకు అమ్మాయిల విషయంలో ఈ అప్డేటింగ్ ఎక్కువ చూస్తూ ఉంటాము. అతి తక్కువ వయసులోనే వాళ్ళు మేజర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మీకు క్లారిటీగా చెప్పాలంటే మనకి 15 to 16 అండ్ 17 ఆ ఏజ్లో వాళ్ళు మెచ్యూరిటీ టైం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుందంటే 13 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ 13లో టైంలో స్టార్ట్ అవునప్పుడు వాళ్ళ యొక్క పీరియడ్స్ అంటే అదేంటో వాళ్ళకి తెలియదు, బ్లీడింగ్ అవడము ఇవన్నీ తెలియదు. సో వీళ్ళకి ఇక్కడ చాలా విపరీతమైన కడుపు నొప్పి రావడము అండ్ వీళ్ళకి అది కాకుండా వీళ్ళు చిన్న వయసులో ఉన్నా కూడా వీళ్ళ యొక్క బాడీలో హార్మోన్స్ ఇవి డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే మైండ్లో కొన్ని థింగ్స్ ఎఫెక్ట్స్ అవ్వడం ఇట్లాంటి విషయం జరిగినప్పుడు వాళ్ళు సమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేక ఏదో ఒక జరుగుతూ ఉంటాయి. ఆ జరగడంలోని తప్పుడు అడుగులు వేసే అవకాశాలు కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ ఫుడ్ విషయంలో చాలా వరకు మన ఇండియాలో టెస్ట్ చేసిన తర్వాత చాలా వరకు ఎగ్స్ అండ్ చికెన్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్న ఎక్కువ మొట్టమొదటి ప్లేస్ ఇండియా మాత్రమే. ఇండియాలో చాలా వరకు ఫుడ్ మాఫియా అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మీకు యావరేజ్ ఇయర్కి మనము ఎక్కడైనా సెర్చింగ్ జరిగితే 1% 2% మాత్రమే వాళ్ళని పట్టుకొని చూపిస్తూ ఉంటారు. ఇది ఒకటే కాదు, మసాలాలని కారాలని అన్నిటి మీద పాయిజన్ చేసి పడేస్తారు. సో ఎవరైనా మీరు ఒక చోటకి వెళ్ళి కొనుక్కునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి ప్రతిదీ ప్రోడక్ట్ని కూడా. దాని ఎక్స్పైర్ డేట్ కూడా చూడకుండా తీసుకుంటున్నారు చాలామంది. అది కూడా చూడాలి, ఎందుకంటే ఆ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ డేట్ అది. సో మీకు ఈ వీడియో వల్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ గైస్. అండ్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.